అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తే తీసుకోపోతా అని చెప్తే వాడేమంటున్నాడు అంటే మేము సర్వీస్లో నువ్వు ఎందుకు లేపినావు, మాకు అదంతా తెలియదు, పోర్టల్లో మాకు ఇచ్చిండు, మేము ఇస్తాం, ఇదే అమౌంట్ ఇస్తాం. దీనికంటే నేను అంత దూరం పోయినా 40 కిలోమీటర్ అన్న ఎంటీ మళ్ళీ రావాలంటే 500 డీజిల్ దానికే పోతుంది అన్న. ఈయన కమిషన్ ఏం చేసి చేయాలి, ఏమి ఇస్తలేడు కస్టమర్, నువ్వు ఎందుకు లేపినావు అంటాడు ఉల్టా. ఇక దానికి సమాధానం ఏం చెప్పుకోవాలి మేము? మా అంటే ఒక 100 రూపాయలు అన్న, 10 లక్షల బండికి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాయి. ఇట్లా మనిషి కళకళ అనిపిస్తుంటుంది, వెడుపు కూడా వస్తుంది. మన అందరి కళ్ళకి వెళ్ళి నీళ్లు కాదు రక్తం కారుతుంది. బుకింగ్ ఇవ్వద్దు, అట్లుంటప్పుడు సర్వీస్ లేని దగ్గర బుకింగ్. ఓఆర్ఆర్ సరౌండింగ్ లోనే సర్వీస్ ఉన్నది, ఓఆర్ఆర్ దాటిన తర్వాత సర్వీస్ ఎక్కడా లేదు. అట్లాంటప్పుడు బుకింగ్ ఇవ్వద్దు, అవసరం ఏముంది? ఓఆర్ఆర్ సరౌండింగ్ లోనే బుకింగ్ ఇచ్చుకోవాలా, ఇచ్చే హాఫ్ రిటర్న్ అని ఇవ్వాలా, మినిమం హాఫ్ రిటర్న్ అని ఇస్తే మరి డీజిల్ మాత్రమన్నా పైసలు వస్తాయి కదా. ఇస్తలేదు కాబట్టి ఇట్లా నిరాహార దీక్ష కూర్చున్నాం. వాడు అన్ని అనుకూలంగా ఇస్తే ఇట్లా ఎందుకు కూర్చుంటాం? వాట్సాప్ ఉండే, ఆ వాట్సాప్ తీసేసిండు. మనకి ఏం మెటీరియల్ వేస్తున్నాడు, కస్టమర్ బుక్ చేసుకుంటుండు, ఆడు అందులో ఉన్న మెటీరియల్ అలా సార్ దానికి తగ్గట్టు మెటీరియల్ ఉంటేనే వేయాలి కదా. వాడు దానికి లేని మెటీరియల్ గిట్లా వేస్తున్నాడు. ఏమనంటే నువ్వు లేకుండా వేరే వాళ్ళు గిట్లా తీసుకపోతున్నారు, నాతో డైలీ 10 బండ్లు బుక్ చేస్తా అని అంటాడు. ఉల్టా మాట్లాడుతున్నాడు కస్టమర్. వాళ్ళతో మనం ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి కోసం? ఏమనంటే మళ్ళీ ఆడు సస్పెండ్ చేసి డ్రైవర్ రీజన్ పెట్టేస్తున్నాడు, ఈ డ్రైవర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే ఒకప్పుడు అడ్డాల మీదకి వచ్చి మనల్ని బతిమాలిరు, అవన్నీ కూడా మర్చిపోయారు. 2000 రూపాయలు మనం చెప్తే 1500 ఇస్తా 1800 ఇస్తా అని చెప్పి మాటలు మర్చిపోయారు. ఇది ఒక గవర్నమెంట్ యాప్ అయిపోయింది అన్న. కస్టమర్ చూస్తున్నాడు ఇలా, అరే ఇలా ఇంకా చూపిస్తుంది అన్న, నువ్వు 1000 రూపాయలు ఇలా 300 చూపిస్తుంది అన్న, ఇదే ఇస్తా, మా అంటే 100 రూపాయలు ఎక్కిస్తా అంతే. అది ఓవర్లోడ్ ఉన్నా తీసుకుపోవాలన్నా. కొంతమంది కస్టమర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కానీ కస్టమర్ అన్న ఏమంటారు తెలుసా, మనం వేసి వస్తాం కదా అన్న 2000 చూపిస్తే గిట్లా 2000 ఇస్తాను దానికి ఏం లేదు అన్న, 3000 చూపిస్తే గిట్లా ఇస్తాను నేను కిరాయి. నాకు ఎదుటి మనిషికి చూపించుకోవాల్సి వస్తుంది. నేను ఇలా నువ్వు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిన అమౌంట్ అని అడుగుతాడు. అంటే ఏది చూపిస్తే అది ఇస్తాం, మీ ఫోటోలో పెంచమని చెప్పండి, అదే అంటారు కస్టమర్లకి. మేము ఇవన్నీ వెనకాడుతున్నామా, రేట్లు పెంచుకోండి అని అదే మాట్లాడుతారు కస్టమర్కి, ఇట్లా అదే మాట్లాడుతున్నారు. అది ఏమంటే సర్వీస్ లైన్ దగ్గర అయితే బుకింగ్ ఇవ్వద్దన్న, వేస్ట్ అది, పొయ్యి గిట్లా వేస్ట్ అది. మనం డిస్ట్రిక్ట్ అని ఆలోచించి ఇది చేసిపోతాం, కానీ వచ్చినప్పుడు ఎంపీ రావాలి. ఆ ఊర్లలో ఎవరికి తెలుస్తుంది పోటర్? మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 1 మోర్ స్టాప్ 2 మోర్ స్టాప్స్ 3 మోర్ స్టాప్స్ ఏవైతే కిరాయిలు వస్తాయో అవి తీయకండి. అవి తీసి ఒక్క బండిలు వేసుకోబోయే బదులు ఆ కిరాయిలనే తీయకుండా ఉంటే వాడు ఒక్కొక్క బండి లెక్కనన్నా బుక్ చేసి ఇంకో బండికి అందుతుంది కదా కిరాయి. మరి అలాంటి కిరాయిలు తీసి మనం ఇబ్బంది పడుడు కంటే అలాంటి కిరాయిలు తీయందే బెటరు. ఇంకొకటి ఏంటంటే హౌస్ స్టేషన్ కిరాయిలు ఏవైతే ఉన్నాయో అసలే తీయొద్దు. అవి మనం ఇక మోసపోయినట్టే. హౌస్ స్టేషన్ కిరాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి రోడ్డు పాలైనట్టే, మొత్తం మోసం. మళ్ళీ హౌస్ స్టేషన్ కిరాయిల కమిషన్ వాడు వెయిటింగ్ టైం ఎంత సేపు డబల్ కి డబల్ ఉన్నది. అటు కస్టమర్ మాత్రమే బాగుపడతాడు. మరి అలాంటి హౌస్ స్టేషన్ కిరాయిలు మనకెందుకన్నా, మనం వదులుకుంటే ఆడు వేరేదన్నా డైరెక్ట్ గా మాట్లాడుకున్నా రోడ్డు మీదకన్నా వస్తాడు. నలిగిపోయేది ఎవరు? డ్రైవర్ బండి అంతే. కస్టమర్ సేఫ్లు ఉన్నాడు, ఫోటో రోడ్ సేఫ్లు ఉన్నాడు. మనం ఎంత దూరం పోయినా కమిషన్ వస్తుంది. నువ్వు ఏడికన్నా 12 రూపాయలు కమిషన్ తీసేసుకొని కథం వెళ్ళిపోతాడు. నువ్వు చేసినావా లేదా? ఇప్పుడు మనం ఆర్డర్ గిట్లా మనం చూసి ఎత్తుకోలేము అనుకో, సగానికి సగం కంప్రెషన్ స్కోర్ దింపేస్తున్నాడు. ఆర్డర్ ఎందుకు ఎత్తున్నావు? ఇప్పుడు ఈ జగలో మన సరౌండింగ్లో బండ్లు లేవు, నీకు బుకింగ్ వచ్చింది, నువ్వు ఆర్డర్ లేపలేవు. అడ్రస్ చూసుకొని అరే ఇంత దూరం పోతే మనకు రిటర్న్ దొరకదు పోయి కిరాయిని మనం ఆలోచిస్తాం. ఏదైనా ఇండస్ట్రియల్ పోతే మనకు రిటర్న్ వస్తుంది అన్నట్టు ఏదైనా ఆలోచిస్తాం. అది మనం ఆలోచించి చేసేవారు మనం ఎత్తలేము అనుకో, సగానికి 100 కంప్రెషన్ స్కోర్ 50కి వచ్చేస్తుంది ఒకటేసారి. మళ్ళీ మనం ట్రిప్ కొట్టిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? 5%, 10%, 2% అట్లా వేస్తున్నాడు కంప్రెషన్ స్కోర్. అది అడగనికే పోతే అడిగితే ఏమంటారు? మా చేతిలో లేదు, సిస్టమ్ చేతిలో ఉంది. ఆ సిస్టమ్ ఎవరు తయారు? ఆ నంబర్ అని రాబోయ్ సిస్టమ్ ఉన్న నంబర్ అని వాడు ఎవడైతే సిస్టమ్ తయారు పెడతాడు కదా వాళ్ళ నంబర్కి మాట్లాడతామని చెప్తే అది లేదు, మా సిస్టమ్ ప్రకారం మేము ఇవ్వము అవన్నీ. లేదు మీ వాట్సాప్ నెంబర్లో ఇవ్వండి, మా బండి ఏం లోడ్ పడుతుంది ఫోటో తీసినా పెడతాం. అది ఇవ్వరు మీకు, మాకు అవి లేవు, ఇచ్చేనికి రైట్స్ లేవు అన్నట్టు. దానికి ఏది మరి అర్థమవుతుంది? వాళ్ళంతా కూడా కార్పొరేట్ కంపెనీ ఏదైతే పోర్టర్ సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నలా గుట్టలేరు, సిస్టాలా గుట్టిరు కాబట్టి సిస్టమ్ అంటారు. ఓకేనా? వాళ్ళ నాన్నలా గుట్టుంటే మా నాన్న చేసిండు అని చెప్పుకోనికే కూడా ఉంటుంది. సిస్టాన్ని గుట్టినోడు ఏం చేస్తాడు? సిస్టాలకే అంటారు కదా, సిస్టమ్ అనే అంటాడు ఎవడైనా. ప్రతిదీ సిస్టమ్. మరి సిస్టానికి గుట్టినోడు సిస్టమే అంటాడు. ఇక బండ్లు కొన్న రోబోట్ నడిపియాలి. ఇక
కొట్టారని రోబోట్లు వస్తాయేమో ఇక. అవి డ్రోన్లు వస్తాయంట, ఇట్లా డ్రోన్లు ఉంటాయి కదా, ఆ డ్రోన్లు తీసుకుపోయి ఇట్లా పెడతాయి ఇక. ఆ విధంగా అయిపోతుంది ఇక రాను రాను. కరెక్ట్.